లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ప్రజెంట్ మనం దర్శిలో ఉన్నాం అన్నమాట. లక్ష్మి గారు మొత్తం దర్శి అంతా క్లీన్ చేసేస్తున్నారా? స్టార్ట్ చేసాము. లక్ష్మి గారు మీ మీదైతే ఒక అపవాదం అయితే ఉందండి బయట. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఫ్లెక్సీ అనేది ఎక్కడ కనిపించకూడదు లక్ష్మి గారి కంటికి. ఫ్లెక్సీ కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నా కంటికి కనిపించకూడదు. ఓన్లీ టీడీపీకి సంబంధించినవి, లక్ష్మికి సంబంధించినవి, సాగర్కి సంబంధించినవి ఇవి మాత్రమే కనిపించాలి అనే మాట వాస్తవా? ఆఫ్టర్ రిజల్ట్స్ నేను వచ్చిన దగ్గర నుంచి ఒక కల్చర్ చెప్పాం మా పీపుల్ అందరికి. ఫ్లెక్సెస్ కానీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి లక్ష్మి ఇద్దరికి మటుకు తగ్గపోతు నడుస్తుంది. పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. ఎందుకు మీ ఇద్దరికి అంత రైవల్రీ అసలుకి? నేను ఎప్పుడైనా కానీ డిగ్నిఫైడ్ పాలిటిక్స్, డిగ్నిఫైడ్ ఫైట్ కి రెడీ. ఎలక్షన్ పోలింగ్ రోజు మాత్రం నా మీద అటాక్ జరిగింది. కత్తులతో వచ్చారు. మహిళల మీద అసలు జుట్టులు పట్టుకొని లాక్కెళ్ళి ఎలా దర్శి పూర్తిగా కడియాల వారి చేతికి వెళ్ళిపోయింది. దేవుడే కాపాడాలరా బాబు అనే మాట గట్టిగా వినపడేదానికి ఏం చెప్తారు మీరు? ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్న అపోహలు. ఒక్కటి చెప్తాను, జస్ట్ ఇది వినండి. మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ తిరిగేటప్పుడు కూడా ఒక డెలివరీ చేశారు. అంటే అది ఎమర్జెన్సీ వల్ల చేయాల్సి వచ్చిందా ఆ టైంకి, లేకపోతే అది కూడా పొలిటికల్ స్టంట్ అనేది బయట ఎక్కువ వినిపించింది? ఒక డాక్టర్ కి లక్ష్మి గారు కూర్చునేటప్పుడే ఇంకో క్వశ్చన్ గుర్తొస్తుందండి. గొట్టిపాటి లక్ష్మి గారు వస్తున్నారంటే ఏ అధికారి కూడా చేతుల్లో కూర్చోకూడదు. ఆమె కూర్చొని ఉండాలి, మిగతా వాళ్ళు సమాధానాలు చెప్పాలి. అది కూడా అధికారి చైర్లోనే కూర్చుంటారు ఆమె. మార్నింగ్ 9 o'clock నుంచి లక్ష్మి గారి హస్బెండ్ సాగర్ గారు లవ్ మ్యారేజ్ అని అందరికీ తెలుసు. ప్రపోజ్ చేశారు. ఏంటంటే తను రోల్ నెంబర్ 66 and 67. మేడం రోల్ నెంబర్ చెప్తుంటేనే నవ్వేస్తున్నారంటే చాలా హిస్టరీ ఉంది. అంటే అస్తవాసున్న డాక్టర్ గా పేషెంట్ నాడి పట్టుకోగలిగారు కానీ ఓటర్ నాడి పట్టుకోలేదు పాపం. తను చాలా కష్టపడింది. మాకు ఉన్న టైం 1 month 35 days. దాంట్లో 100 పంచాయతీలు, 155 విలేజెస్ ఉన్నాయి, హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఒక్కసారన్నా మేము ఓడిపోయిన తర్వాత కూడా కమిషన్లు బాగా తింటున్నారు, అన్ని చోట్ల నుంచి కమిషన్ లేనిది పని ఇవ్వరు అనేది ప్రచారం ఎక్కువ జరుగుతుంది. పీపుల్ తెలుసు మేము ఎవరెవరికి. అసెంబ్లీలో అడుగు పెడతాననుకున్నా చాలా కళ్ళు కదా ఉంటారు కదా, ఏమనిపించింది అసలు ఇద్దరికి? అది ఒక బిగ్ షాక్. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా వచ్చేస్తాం అనుకున్నాము అసెంబ్లీకి. ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు అసలు నీది ఎందుకు పోయింది అని. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను రోషన్. సో ప్రజెంట్ మనం దర్శిలో ఉన్నాం అనమాట. చూస్తుంటే మార్నింగే ఆహ్లాదకరంగా కనిపిస్తున్న ఈ పార్క్ చూసారా? నాతో చెప్పడం ఏంటంటే ఒకప్పుడు ఈ పార్క్ అంతా చాలా డస్టీగా, అంటే ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకోలేకుండా అంత స్మెల్లీగా ఉందని చెప్పారు. బట్ తర్వాత గొట్టిపాటి లక్ష్మి ఇక్కడ గెలవకపోయినా సరే నిత్యం ప్రజల్లోనే ఉంటూ
అండ్ నియోజకవర్గంలో ఏమేమి అవసరాలు ప్రజలకు నీడ్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటూ వస్తున్నామని చెప్తూనే ఉన్నారు. ప్రజెంట్ ఈ పార్క్ కి వన్య తీసుకొచ్చే పనులలో ఉన్నారు. లక్ష్మి గారు, హలో రోషన్ గారు. ఫస్ట్ ఇదేనా స్టార్ట్ చేయటం స్వచ్ఛతా దివాస్ క్లీన్ ఇక్కడే స్టార్ట్ చేసాం. మొత్తం దర్శి అంతా క్లీన్ చేసేస్తున్నారా? చాలా మంది స్టార్ట్ చేసాము. హోప్ఫుల్లీ అందరికి అవేర్నెస్ పెంచి స్లోగా 1 by 1 అట్లాగే అన్ని ఏరియాస్ కూడా క్లెన్లీనెస్ మీద అవేర్నెస్ పెంచుతూ ముందుకెళ్దామని అనుకుంటున్నాం. సూపర్. ఎస్పెషల్లీ ఇంకా దర్శి నియోజకవర్గంలో అంటే మీరు ఎస్పెషల్లీ అసలు అంటే జరిగిన పనులు కొన్ని ఆగిపోయి ఉంటాయి, లేకపోతే జరగాల్సిన పనులు చాలా ఆగిపోయి ఉంటాయి. మీరు ఐడెంటిఫై చేసిందంటే ఈ 1 year వ్యవధిలో ఏమని చెప్తారు? దర్శిలో చాలా ప్రాజెక్ట్స్ అండి శంకుస్థాపన స్టేజ్ లో ఆగిపోయి ఉంటాయి. మీరు ఒక రౌండ్ వేస్తే అసలు అన్ని కనిపిస్తాయి. నేను నా టార్గెట్ గా ఒక 10 ప్రాజెక్ట్స్ అని పెట్టుకున్నానండి. నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. దర్శి టౌన్ లో దగ్గరలో ఎక్కడ ఉందో ఏదైనా హాస్టల్ మనం విజిట్ చేయడానికి పరిస్థితి ఏంటో చూడటానికి. సో మీ ప్రోగ్రామ్ ఫినిష్ అవగానే మనం అక్కడికి స్టార్ట్ అవుదాం. సో మీ ప్రోగ్రామ్ కానీ లక్ష్మి గారు, మీ మీద అయితే ఒక అపవాదం అయితే ఉందండి బయట. అంటే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఫ్లెక్సీ అనేది ఎక్కడ కనిపించకూడదు. లక్ష్మి గారి కంటికి ఏదన్నా కట్టినా కానీ నైట్కి నైటే మొత్తం ఎక్కడికెక్కడికి చించేయాల్సిందే. ఒక్క ఫ్లెక్సీ కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నా కంటికి కనిపించకూడదు. ఓన్లీ టీడీపీకి సంబంధించినవి, లక్ష్మికి సంబంధించినవి, సాగర్కి సంబంధించినవి ఇవి మాత్రమే కనిపించాలి అనే మాట వాస్తవా? రోషన్ గారు, మేము దర్శిలో ఆఫ్టర్ రిజల్ట్స్ నేను వచ్చిన దగ్గర నుంచి ఒక కల్చర్ చెప్పాం మా పీపుల్ అందరికి. ఫ్లెక్సెస్ కానీ షాల్స్ కానీ బొకేస్ కానీ ప్లీజ్ అలాంటి ఆర్భాటాలకు వెళ్ళొద్దు. నన్ను కలవడానికి వచ్చేటప్పుడు కూడా ఇదర్ ప్లాంట్స్ ఆర్ బుక్స్ తీసుకురండి అని. అండ్ స్టార్టింగ్ లోనే ఫస్ట్ రిజల్ట్స్ వచ్చిన 1 week 10 days కూడా పోలీస్ దగ్గర కూడా ఇది రికార్డ్ ఉంది. నా ఫ్లెక్స్ లంతా ఒక 16 year అబ్బాయి మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళాడని చెప్పి కార్యకర్తలు అగ్రెసివ్ గా వచ్చి ఆ అబ్బాయి ఫొటోస్ తీసుకుని వచ్చి ఇదిగోండి మీ ఫ్లెక్సెస్ చింపుతున్నాడు. ఇప్పుడు మేము ఒక టీటీడీ కళ్యాణ మండపం ఇక్కడ శంకుస్థాపన జరిగింది. ఆ రోజు అక్కడ ఫ్లెక్స్ వేస్తే చింపేసి వెళ్ళిపోయారు. వాళ్ళ కల్చర్ అది, వాళ్ళు చేసేవన్నీ మా మీద. ఇప్పుడు కాదు, ఇప్పుడు కోర్టు జరుగుతుంది కాబట్టి ఏం లేదు. నేను లాస్ట్ ఇక్కడ అక్కడ గొట్టిపాటి లక్ష్మి గారి కనిపిస్తుంది నాకు. యాక్చువల్ గా కోడ్ జరుగుతుందని ఏమీ లేవు. నేను 3 days బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ బూచేపల్లి గారిది ఉంది, అక్కడ కూడా వెంకయ్య గారు. మీరు పీపుల్ ని అడగండి. ఇక్కడ ఈ ఏరియా కదా ఫ్లెక్స్ ఉండేది, ఈ ఏరియాలో పీపుల్ ని అడగండి. ఫ్లెక్స్ వేయకూడదని ఏం లేదు, బట్ వాళ్ళకి ఒక కల్చర్ ఉంది. అన్ని చింపేస్తారు, వాళ్ళు కట్ చేస్తారు ఫేసెస్ మీదంతా. మేము పట్టించుకోం. మా వాళ్ళు ఏమో అగ్రెసివ్ గా ఉంటారు, ఏంటి మీరు రియాక్ట్ అవ్వరని. మాకు అసలు ఆ కల్చర్ లేదు. ఆ ఆర్భాటాలకి మేము వెళ్ళము. వాళ్ళు ఫ్లెక్స్ వేసుకున్నా మాకు ఇబ్బంది లేదు. అంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి లక్ష్మి ఇద్దరు ఇంచుమించుగా ఒక వయసుకు సంబంధించిన వాళ్ళే, కానీ ఇద్దరికి మటుకు తగ్గపో నడుస్తుంది. పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. చెప్పాలంటే ఏదో ఇద్దరు ఒక 25 సంవత్సరాల నుంచి ఒకే నియోజకవర్గంలో ఆయన గెలిస్తే ఏం ఓడిపోవడం, ఈయన గెలిస్తే ఆయన ఓడిపోవడం, ఇలా కాదు. అసలుకి కొత్తగా చూస్ చేసుకున్న నియోజకవర్గం, కొత్తగా అడుగుపెట్టిన నియోజకవర్గం గొట్టిపాటి లక్ష్మి ఇక్కడ. అలాంటిది ఎందుకు మీ ఇద్దరికి అంత రైవల్రీ? అసలుకి మీ పేరు చెప్పగానే ఆయన అదే స్థాయిలో మండిపడటం, వాళ్ళ పేరు అసలు తీయడానికి కూడా, మీరు ప్రస్తావించడానికి కూడా, కనీసం నోటి వెంబడి పేరు చెప్పడానికి కూడా, మీరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు అసలుకి. అట్లేం లేదు. నేను ఐ రెస్పెక్ట్ పీపుల్ అండి. నేను ఎప్పుడైనా కానీ డిగ్నిఫైడ్ పాలిటిక్స్, డిగ్నిఫైడ్ ఫైట్ కి రెడీ. నాకేమి కోపం రావటం అట్లా చేయదు. బట్ నేను చాలా ఫేస్ చేశాను డ్యూరింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు. ఏంటంటే చాలా ప్రశాంతమైన వాతావరణం, ఇవేమీ లేవు గొడవలు, ఇవన్నీ అని మాకు చెప్పారు. అష్యూరింగ్ గా ఉండింది. కానీ మా మీద వాళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్ కి ముందే ప్రెస్ మీట్లు పెట్టి, అసలు మా ఫ్యామిలీలో 12 to 14 మంది డాక్టర్స్ అయితే నర్సరావుపేట నుంచి రౌడీలు వచ్చారు అని మా చిన్న మామగారు గురించి, మామయ్య గారు ఇట్లంతా మాట్లాడాయన. వాళ్ళు చేసేయని మా మీద పుష్ చేశారు. స్టిల్ మేము ఎక్కడా కూడా ఏమి రియాక్ట్ అవ్వకుండా మా వర్క్ మేము చేసుకుంటూ వెళ్తే, ఎలక్షన్ పోలింగ్ రోజు మాత్రం నా మీద అటాక్ జరిగింది. ఒక మహిళ మీద కత్తులతో వచ్చారు. నేను అక్కడ
మా బొట్లపాలెం అనే విలేజ్ లో బీసీల మీద మహిళల మీద అసలు జుట్టులు పట్టుకొని లాక్కెళ్ళి ఎలా ఓట్లేస్తారో చూస్తామని తలుపులేసుకొని అంతా చాలా రచ్చ చేశారు. అక్కడ ఓటింగ్ అంతా టీడీపీ ఓటర్స్ ని లోపలికి వెళ్ళనీయకుండా ఉంటే నేను అక్కడ కూర్చొని రోడ్డు మీద ధర్నా చేసి ఆ టైంలో నేను అప్పుడున్న ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా చెప్పాను, నా మీదకి కత్తి దాడి వచ్చింది, అటాక్ అయినా బీ సేఫ్ అన్నారు. అంటే మహిళల మీదకి ఇంకా దాడులకు వచ్చినా కూడా మేము ఎలా రియాక్ట్ అవ్వాలి? అలాంటి రాజకీయాలు అయితే మేము చేయడానికి సిద్ధంగా లేము. కక్ష సాధింపులకి మేము దూరం. మా ప్రభుత్వం ఒక సిస్టమాటిక్ ఏదైనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ ప్రజలకి ఒక సేఫ్టీని ఇస్తూ మా వాళ్ళ మీదకి మాత్రం మేము ఎవరిని ఊరికే అనవసరమైన గొడవలకి రానివ్వము. అలా అని ఊరికే కొట్టెళ్తే అయితే లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. కానీ మేము వెళ్ళి వాళ్ళ మీద అటాక్లు అట్లాంటివి కూడా మేము ఇక్కడ ఎంకరేజ్ చేయటం లేదు. ఓకే, భయం వేసిందా ఆ టైంలో కత్తులతో దాడి కర్రలతో దాడి చేయడానికి వచ్చినప్పుడు? అసలు అరే మనకెందుకు ఈ రాజకీయం, మనం హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకున్నా కానీ మంచి పేరుంది, ఇవన్నీ కాదనుకొని వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నానన్న భయం, ఫ్యామిలీ పిల్లలు అందరు గుర్తొచ్చారా? డెఫినెట్ గా భయం వేస్తుందండి. బికాస్ అప్పుడు వాళ్ళు ఏ మూడ్ లో ఉంటారో ఎట్లా ఉంటారో తెలియదు. అప్పుడు మేము తలా ఒక బూత్ వైపు వెళ్ళాం, నేను మా హస్బెండ్. నేను చాలా భయపడ్డాను, చాలా మంది మీదకి వచ్చేసారు. అప్పుడు మా మామయ్య గారు బీయింగ్ అ డాక్టర్, ఆయన నిలబడి అక్కడ, మేమంతా డాక్టర్స్ ఫ్యామిలీ అండి, సింపుల్ ఫ్యామిలీ. తాతగారు నాన్నగారు వాళ్ళందరూ పాలిటిక్స్ లో ఉన్నా ఇంటూ డాక్టర్స్ ఫ్యామిలీ వచ్చాం. ఆయన ఒకటే అన్నారు, నువ్వు వెళ్ళు, పీపుల్ కోసం వెళ్ళు, నేనున్నాను వెనక అని నన్ను పంపించారు. అక్కడ వాళ్ళు ఎంత అటాక్ వచ్చినా మేము వెళ్ళి అక్కడ జనం కోసం నిలబడి ధర్నా చేసి ఓటింగ్ రీస్టార్ట్ చేయించుకున్నాం. అప్పటికే అక్కడ ఓటింగ్ ఒక 500 రిగ్గింగ్ చేసేసుకున్నారు ఆ బూత్ లో. అట్లా మమ్మల్ని ఒక్కొక్క బూత్ లో బ్లాక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ ని మోర్ దాన్ 5-6 బూత్స్ రిగ్గింగ్ జరిగింది. ఓకే, అంటే మీరు ఒక మాట అన్నారు, మా మామయ్య అక్కడ నిలబడ్డారు, ఆయన మీద కూడా చాలా అపవాదాలు చేశారు అని. అంటే బయట ఎక్కువ వినిపిస్తున్న మాట ఏంటంటే దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మయ్య లేకపోతే కడియాల రమేష్ చేతికి పూర్తిగా దర్శి నియోజకవర్గం వెళ్ళిపోయింది. ఇక్కడ దోపిడీలు ఎక్కువైపోయాయి, దోచుకోవటము లేకపోతే కార్యకర్తల మీద దాడులు ఎక్కువైపోయాయి, రెడ్డి అనే ఒక పేరు వినపడితే లోపల వేసేయండి అనే స్థాయికి వెళ్ళిపోయింది. దర్శి పూర్తిగా కడియాల వారి చేతికి వెళ్ళిపోయింది, ఇంకా దేవుడే కాపాడాలరా బాబు అనే మాట గట్టిగా వినపడేదానికి ఏం చెప్తారు మీరు? ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్న అపోహలు. ఒక్కటి చెప్తాను, జస్ట్ ఇది వినండి. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగుంటే మా ఫ్యామిలీ వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు అంటారా? నేను పుట్టి పెరిగి ఒక వేరే డిస్ట్రిక్ట్ లోకి వెళ్ళాను. ఎప్పుడైనా రాజకీయం అనేది ఒక టీం వర్క్. ఇక్కడ 2 లక్షల పీపుల్ కి సమాధానం చెప్పాలి. నేను న్యూ ఇన్ టు ద సిస్టమ్, నేను ఒప్పుకుంటాను. నేను పొలిటికల్ ఫ్యామిలీ అయినా నేను రాజకీయాల్లో కొత్త. కంప్లీట్ గా నా ప్రొఫెషన్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. మాకు డెఫినెట్ గా ఒక సపోర్ట్ కావాలి. అలా అని ఆయన కడియాల రమేష్ గారు మా చిన్న మామగారు, ఇందాక నేను చెప్పింది మా మామయ్య గారు, పోలింగ్ అప్పుడు నిలబడి సపోర్ట్ చేసి వెంకటేశ్వరరావు గారు మంచి హస్తవాసి ఉన్న డాక్టర్ అండి. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నర్సరావుపేటలో మనం ఫ్లైఓవర్ నుంచి వెళ్తుంటే కడియాల వారి హాస్పిటల్ అని ఉంటుంది, అక్కడ వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తే ఏ రోగమైనా నయమైపోతుంది అని ఒక సెంటిమెంట్, మంచి హ్యాండ్ అని సెంటిమెంట్ ఉంది. నేను మా పుట్టింట్లో ఎట్లయితే నాకు ఒక మంచి వాల్యూస్ నేర్పించారో, ఎప్పుడు మనం ఒకరికి హెల్ప్ చేయాలి, ఒకరి గురించి నెగిటివ్ గా ఆలోచించకూడదు, ఒకరికి హార్మ్ చేయకూడదు అని మా ఫాదర్ నాకు ఒక మంచి వాల్యూస్ తో పెంచారు. సేమ్ నేను అట్లాంటి ఫ్యామిలీలోకి వెళ్ళాను. అది ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. మా హస్బెండ్ ఒకటే చెప్పారు, నేను నర్సరావుపేటలో హాస్పిటల్ పెట్టాలని ఫిక్స్ అయ్యాను. మా ఫాదర్ 30 years గా ప్రాక్టీస్ చేస్తున్నారు, నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో మనం అక్కడికి వెళ్ళి అదే సో నేను వెరీ మినిమల్ చార్జెస్ తో వెరీ గుడ్ ప్రాక్టీస్. నేను నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు 2017లో నేను మంత్ కి 2 deliveries చేసేదాన్ని. నేను పాలిటిక్స్ లోకి రాకముందు నేను మంత్ కి 100 deliveries చేసేదాన్ని పర్ మంత్. నేను ఏ పేషెంట్ వచ్చినా ఎంత రిస్క్ వచ్చినా ఐ యూస్ టు టేక్ అప్ అండర్ హెల్త్ స్కీమే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏమి చార్జ్ చేయము. ఏదైనా ఛాలెంజింగ్ గా తీసుకొని మంచి పేరు తెచ్చుకున్నాము. సో అంత కంఫర్టబుల్ లైఫ్. మేము అక్కడ ఇప్పుడు కూర్చుంటే రోజుకి 4-5 lakhs సంపాదిస్తాము. చిన్న పిల్లలు
వెరీ కంఫర్టబుల్ లైఫ్. ఒక 5 years తర్వాత వచ్చుంటే ఇంకా బాగుండేది అని కూడా ఆలోచించుకున్నాం. కానీ మేము యువగలం దగ్గర చాలా ఇన్స్పైర్ అయ్యాం లోకేష్ గారి కమిట్మెంట్ అది చూసి. ఓకే, అంటే ఇంకొకటి డిసైడ్ అయిపోయాం. ఇప్పుడు మీరు డెలివరీస్ ఫ్రీగా చేస్తాను, పర్ మంత్ 100 చేస్తాను అని చెప్పారు కాబట్టి మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ తిరిగేటప్పుడు కూడా ఒక డెలివరీ చేశారు. అంటే అది ఎమర్జెన్సీ వల్ల చేయాల్సి వచ్చిందా ఆ టైంకి, లేకపోతే అది కూడా పొలిటికల్ స్టంట్ అనేది బయట ఎక్కువ వినిపించింది? లేదండి, ఇప్పుడు ఇంకొక వర్షన్ లో నేను ఇప్పుడు ఆల్రెడీ చాలా మళ్ళీ వైసీపీ ఫ్యామిలీ అదే నేను చాలా వాటిలో చెప్పాను ఇది పొలిటికల్ స్టంట్ కాదు అని. ఇది ఇంకొక వర్షన్ లో క్లియర్ చేస్తాను ఇంకా మోర్ క్లియర్ గా. ఒక డాక్టర్ కి పేరు రావడం కన్నా పేషెంట్ సేఫ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను లంచ్ కానీ వచ్చిన టైంలో కాల్ చేశారు, ఒక డెలివరీ ఉంది, కంప్లీట్లీ ఉమ్మనీరు లేదు, అక్కడ ఉన్న డాక్టర్ బయటికి వెళ్ళారు. సో ఒంగోలు వెళ్ళమన్నాం, మీరేమన్నా వచ్చి చేస్తారా అని. ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు దర్శి లోకల్. ఓకే, సో ఫస్ట్ నాకు ఇది ఒక ఛాన్స్ వచ్చింది, నాకు వాట్ ఎవర్ స్ప్రెడ్ అని అనుకోలేదు. నాకు కొంచెం భయం వేసింది, బికాస్ ఆ పేషెంట్కి ఏదన్నా అండర్లైన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు మేము చూస్తుంటాం కదా సర్జరీస్ చేసేటప్పుడు సడన్ గా హార్ట్ అరెస్ట్లు అవుతుంటారు. మన గుడ్ అనెస్టిక్ టీమ్ ఉండాలి, నాకు ఆ క్యాపబిలిటీ ఉండాలి. ఒక్కొక్కసారి ఆగకుండా బ్లీడింగ్ అయితే మేము ఇంకొకరు సపోర్ట్, ఈ టీం అంతా ఉన్నారా లేదా అని నేను చాలా భయపడి, ఎందుకంటే అక్కడ గనక నేను హడావిడిగా వెళ్ళిపోయి ఏదో పేరు కోసం ఒక స్టెప్ వేసానంటే నా పాలిటిక్స్ నా ప్రొఫెషన్ రెండిట్లో నాకు ఒకది బ్యాక్ క్లాష్ అవుతుంది. కానీ నేను చాలా ఆలోచించుకుని నా ఎక్స్పీరియన్స్ మీద ఆర్ నా స్కిల్ మీద నమ్మకంతో అక్కడ గుడ్ అనెస్టిస్ట్ ఉన్నారా, ఆ పేషెంట్ అన్ని టెస్ట్లు ఓకే, నా బ్లడ్ టెస్ట్ కానీ హార్ట్ చెకప్ అన్ని అయినయ్యా కనుక్కొని వెళ్ళి చేశాను. ఓకే, అది నాకు ఒక మంచి నేమ్ వచ్చింది. ఎందుకంటే పార్టీలో కూడా ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇంత మంచి పీపుల్ ఉన్నారా అనేది మాకు తెలుగుదేశం పార్టీ వైరల్ అయిపోయింది. ప్రచారం మధ్యలో ఆపి గొట్టిపాటి లక్ష్మి గారు డెలివరీ చేశారు అనేది ఆ బిడ్డను పట్టుకుని ఒక ఫోటో వైరల్ అయిపోయింది కదా. అది కాకపోతే అదే రోజు బూచేపల్లి గారు నామినేషన్, నాకు అది కూడా తెలియలేదు. బికాస్ నేను మార్నింగ్ 6:30కి వెళ్ళిపోతే నైట్ వచ్చేసరికి 11-12 అయ్యేది. సో నామినేషన్ కన్నా ఇది కొంచెం వైరల్ అయ్యేసరికి ఒక ఐ థింక్ మీ సుమన్ టీవీ ఇంటర్వ్యూలోనే అన్నారు పొలిటికల్ స్టంట్ నా నామినేషన్ చూసి కావాలనే ఒక డెలివరీని తెచ్చుకొని చేసామని. తీసుకొచ్చి దెన్ అది చూస్తే నాకు నెక్స్ట్ ఆ ఊరు నుంచి వచ్చారు, అబ్బాయిపాలెం విలేజ్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు రియల్లీ చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నారు. నేను తర్వాత మళ్ళీ ఆ ఊరు ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళి ఆ బేబీని అంతా చూసి వచ్చాను. మళ్ళీ నాకు రీసెంట్లీ అబ్బాయిపాలెం వాళ్ళు డెలివరీకి వచ్చారు, నేనే చేయాలి అని. వాళ్ళ బాబు పేరు కూడా నా చేత పెట్టించుకున్నారు. అట్లాగా. సో అంటే 100 కోట్ల ఆస్తులు, కావాల్సినంత పని వాళ్ళు, కూర్చుంటే తరగని ఆస్తులు అండ్ ఎన్నో చూశారు లైఫ్ లో. అలాంటిది దర్శిలో ఓడిపోయిన తర్వాత కూడా ఒక సాదా సీదా 2 bedroom ఫ్లాట్ లోనే ఇక్కడ ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నాకు ఈ లైఫ్ ఏంట్రా అనిపించిందో లేదో మనకైతే తెలియదు కానీ నాకైతే అనిపించింది, అందుకే అడగాలనిపించి అడుగుతున్నాను. అక్కడ కోట లాంటి ఇల్లు వదిలేసి ఇక్కడ ఒక చిన్న 2 bedroom ఫ్లాట్ లోకి షిఫ్ట్ అయ్యి, ఇక్కడ సేఫ్టీ లేదు, ఏం లేదు, ఎవరైనా వచ్చి ఏదైనా అఘాయిత్యం చేసినా కానీ అడిగేవాళ్ళు లేడు ఒక టైంలో. అంటే చూస్తే కంప్లీట్గా మీరు చుట్టుపక్కల చూడండి, సో నథింగ్ ఈజ్ దేర్. ఏమనిపించింది ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటుంటే అసలు మీకు? మేము మామూలుగా అయితే నేను ఓపెన్ గా చెప్తున్నాను, ప్రజాసేవ చేయడానికి వచ్చాం, మేడలు విల్లాల్లో ఉండటానికి అయితే రాలేదు. సీట్ అనౌన్స్ అయింది నాకు 40 days ముందు. మేము హౌస్ అంతా ఎతికితే మాకు ఇది ఒక్కటే దొరికింది. నా టూర్స్ కూడా హౌస్ టూర్స్ బాగా ఫేమస్ కాబట్టి కోట లాంటి ఇల్లుని చూపిద్దాం అనుకుంటే ఇలాంటి ఒక ఇల్లు పాపం ఇక్కడ న్యూస్ ఇస్తున్నారు, ఈ ఇల్లు చూపిద్దాం పదండి. సో నాకు ఇదే దొరికింది, నేను అప్పటి నుంచి ఇదే ఉంటున్నాను. ఇప్పుడు హౌస్ కోసం వెతుకుతున్నాం. పాపం కొంతమంది మేము వెళ్ళిపోతాం మా హౌస్ లో ఉన్న అట్లా ఇబ్బంది పెట్టి వాళ్ళ హౌసెస్ తీసుకునే మెంటాలిటీ కాదు. బట్ ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము. సో నెక్స్ట్ మీ ఇంటర్వ్యూ మాత్రం మా హౌస్ టూర్ తో, దర్శి హౌస్ టూర్ లో చేద్దాం. చూడండి, అంటే మేబీ వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ ఎంత ఉంటుంది హాల్ అంతా చాలా సింపుల్ గా ఉంది. లక్ష్మి గారి ఇల్లు. లక్ష్మి గారు, సో ఇది హాల్? హాల్, ఒక బెడ్రూమ్, 2 bedrooms, కిచెన్, డైనింగ్. అక్కడ దాకా కూడా పీపుల్ వస్తారు, అక్కడ దాకా కూడా వచ్చి కూర్చొని మాట్లాడతారు. అంతే, ఇంకా నో ప్రైవసీ. ఓకే, సో రెంట్ తీసుకున్నారు? ఇది రెంట్ హౌస్ లోనే ఉంటుంది. అంతే.
2 houses తీసుకున్నాం, ఇంకొకటి చెప్పటం ఇంకొకటి ఉంది. మరి ఇప్పుడు దర్శి ప్రజల మనసుని గెలుచుకున్నారు కాబట్టి మరి ఇక్కడ ఇల్లు కట్టబోతున్నారా? ప్లేస్ చూస్తున్నాము, ప్లేస్ కొనుక్కొని దెన్ ఇల్లు కట్టుకొని ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తాను హౌస్. అంతేనా? తప్పకుండా ఇస్తాను. ఓ సూపర్. సో కొన్ని ఉన్నాయి చూడండి షీడ్ సాంగ్ సంబంధించినవి. ఒక సీసీ కెమెరాలు పెట్టుకున్నారు అంతే చుట్టూ. ఒకసారి ఎవరో తిరుగుతా ఉన్నారు అంతే. భయం దానిలో తెలిసి దీంట్లోనా చూస్తుంటాం కదా మరి. ఓకే. ఏమైనా పట్టుకొని వచ్చారా కర్రలు గిర్రలు? ఒకసారి వచ్చారు. ఏంటి ఇంకో కడప అయిపోయింది అసలుకి. వచ్చారు, వీళ్ళందరికీ తెలుసు మా డ్రైవర్ వాళ్ళు. అప్పుడు బయట వాళ్ళే ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత వచ్చారు. హస్బెండ్ చెప్పారు లాక్ చేసుకుని ఉండి. అప్పుడు ఎవరు లేరు కూడా ఆ రోజు. వాళ్ళు ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. కొంచెం ఒక 3 బైక్స్ అట్లా తిరుగుతున్నారు, కేర్ఫుల్ గా ఉంది. సో లాక్ చేసుకోవటమే. ఏముంది తలుపులు తలుపులు ఏం చేస్తాయి. ఇప్పటికి బయలుదేరారు, వస్తున్నాము. బట్ ఎవరు లక్ష్మి గారు కూర్చునేటప్పుడే ఇంకో క్వశ్చన్ గుర్తొస్తుందండి. అదేంటో ప్రతి దానికి షింక్ అయి ఉంటాయి మీ క్వశ్చన్స్ అన్ని. గొట్టిపాటి లక్ష్మి గారు వస్తున్నారంటే ఏ అధికారి కూడా చైర్లలో కూర్చోకూడదు. ఆమెకి అధికారులు చైర్లలో కూర్చుంటే నచ్చదు. ఆమె కూర్చొని ఉండాలి, మిగతా వాళ్ళు సమాధానాలు చెప్పాలి. అది కూడా అధికారి చైర్లోనే కూర్చుంటారు ఆమె. ఈ మధ్య వైరల్ అయిపోయింది ఒక దిస్ ఐ విల్ టెల్ యు. రోషన్ గారు ఇక్కడ మీరు 2 questions అడిగారు, ఏ అధికారులు కూర్చోకూడదని. మా దగ్గరికి ఇక్కడ మేము మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9:30, 10 వరకు ఈ హాల్లో ఇలానే కూర్చుని ఉంటాం. జస్ట్ ఇక్కడ లంచ్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడే ఉంటాం. ఏదో ఒక అర్జీలని పీపుల్ తీసుకొస్తాం, నేను వాళ్ళని కూడా వేసి ఇక్కడ కూర్చోండి, ఫస్ట్ కూర్చొని మాట్లాడండి అంటాను. దీనికి మా జనమే ప్రూఫ్. పర్వాలేదు అంటారు, లేదు మీరు కూర్చున్నాక చెప్పండి అంటాను. ఈసారి ఎప్పుడన్నా మీ వాళ్ళని ఒకసారి సడన్ గా పంపియండి, నేను ఉన్న రోజు పీపుల్ తో మాట్లాడుతున్నప్పుడు మేము ఎలా మాట్లాడతాం వాళ్ళతో. అందరినీ ఫస్ట్ కూర్చోబెట్టి ఏమైనా తిన్నారా ఆర్ కాఫీ అడిగాకే మాట్లాడతాం. ఎలా ఉంటుంది బేసికల్ గా మీ మైండ్ సెట్? ఎలా ఉంటుంది? చాలా రెబలా లేకపోతే చాలా సెన్సిటివా? ముక్కుసూటితనం ఎక్కువ లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డా? డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. నేను మౌల్డ్ అయ్యాను ఇప్పుడు. అవునా? ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ నేను స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, కొంచెం కోపం ఎక్కువ. ఆఫ్టర్ మ్యారేజ్ నేను మారాను. ఓకే. మేము కంబైన్డ్ ఫ్యామిలీ, సో అందరికి తగ్గట్టుగా కలుపుకొని. కడియాల లక్ష్మి అని చెప్పుకోవడానికి ప్రౌడ్ గా ఫీల్ అవుతారా లేకపోతే గొట్టిపాటి లక్ష్మి అని గర్వంగా చెప్పుకుంటారా? నాకు ఎందుకో చిన్నప్పటి నుండి కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను ఎక్కడన్నా సడన్ గా పేరు అడిగితే గొట్టిపాటి లక్ష్మి అనే చెప్పేదాన్ని. మా హస్బెండ్ ఇట్లా నా వైపు చూసేవాళ్ళు, కడియాల లక్ష్మి కదా అని. బట్ డాక్టర్స్ కి ఇంటి పేరు మారదు అసలుకి. అది ఎందుకో అట్లా ఎవరికైనా అంతే ఉంటుంది. ఓకే, రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాము. బ్రేక్ఫాస్ట్. చిన్న ఇంట్లో ప్రేమలు ఎక్కువ ఉంటాయి అంట, చూద్దాం. ఓ హాయ్ డాక్టర్ గారు. సో లక్ష్మి గారి హస్బెండ్ సాగర్ గారు. సో ఈమె సక్సెస్ లో ఈయన ఉంటేనే అన్ని నడుస్తాయి అని చెప్పేసి బయట వాళ్ళు చెప్తుంటారు. బట్ ఈయన వెనుకున్న తర్వాత ఈమెకి ఎంత సక్సెస్ వచ్చిందో ఈమె మాటలో కన్నా ఈయన మాటలో తెలుసుకుందాం అసలుకి. సో ఎప్పుడు కనిపించలేదు కదా మీరు, ఫస్ట్ టైం ఇది. లవ్ మ్యారేజ్ కదా మీది? ఇంకైతే చాలా స్టోరీ ఉంది, ఇంకెందుకు ఆలస్యం కూర్చోండి. ఇక్కడ మన కడియాల సాగర్ గారు ఉన్నారు. హలో సార్. ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని అందరికీ తెలుసు, కానీ మీ లవ్ కి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందుల తర్వాత ఇంత లక్కీ గాల్ మీ లైఫ్ లోకి వచ్చిందంటే ఏం చెప్తారు మీ మాటలో? ఇబ్బందులు అంటూ అంటే ఏం లేవు. యాక్చువల్గా మేము ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుకున్నాం. ఇద్దరు ఒకే బ్యాచ్. ఫార్చునేట్ ఏంటంటే తను రోల్ నెంబర్, నా రోల్ నెంబర్ పక్కన 66 and 67. ఓకే. మేడం రోల్ నెంబర్ చెప్తుంటేనే నవ్వేస్తున్నారంటే చాలా హిస్టరీ ఉంది. అక్కడ అలాగా పరిచయం అయ్యి ఇద్దరు కలిసి చదువుకుంటూ ఉండేవాళ్ళు. ల్యాబ్ లో అది కలిసి ఉండేవాళ్ళు. ఎనాటమీ డిసెక్షన్ టేబుల్ మీద కూడా ఒకటే. చెప్పండి ప్లీజ్. అంటే బాయ్స్ కొంచెం చలాకీగా ఉంటారు, అప్పుడప్పుడు క్లాసెస్ బంక్ చేస్తుంటారు కదా.
సీటింగ్ గర్ల్స్ బాయ్స్ సెపరేట్ ఉంటుంది క్లాస్ రూమ్ లో, కానీ ల్యాబ్ అంటే పక్క పక్కన. ఓకే సో క్లాస్ మిస్ అయినా ల్యాబ్ కంపల్సరీ వస్తారు ఓకే మాట్లాడటానికి. ఓకే అప్పుడు డౌట్ వచ్చింది క్లాసెస్ లో కనపడట్లా, ల్యాబ్ లో వచ్చి పక్కన ఉండి ఏదో చేస్తున్నారు. అనాటమీ డిసెక్షన్ అప్పుడు అంతా దగ్గరగా ఉండేవాళ్ళం రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. అప్పుడు ఎంత మేము వివర్ 19, అప్పుడే పరిచయం అయ్యాము, అప్పుడే MBBS లోకి వెళ్ళాము. ఓకే చిన్నప్పటి నుంచి కలిస్తే ఉండటం వల్ల Together. వి గ్రూ అప్ టుగెదర్. ఓకే సో 19 years కే ప్రేమ చిగురించింది 19 కాదు, లేటర్. ఓన్లీ ఫ్రెండ్స్. ఓకే లేటర్ అలాగా. అంటే ఏ టైంలో అనిపించింది లక్ష్మి రైట్ పర్సన్ నా ఫ్యామిలీకి నా లైఫ్ లో తిని వస్తే బాగుంటుందని? ప్రొఫెషన్ ఒకటి అవడం వల్ల బేసిక్ గా ఆల్రెడీ మేము నేను ఐఎమ్ సన్ ఆఫ్ ఎ సర్జన్. మా ఫాదర్ మంచి సర్జన్, ప్రాక్టీస్ ఉంది, 30 years ఆఫ్ ప్రాక్టీస్ ఉంది. యూజువలీ మేము డాక్టర్స్ నే మ్యారేజ్ చేస్తారు అనేది ఉంది కదా. అట్లే అంటే అలాగ అనుకున్నప్పుడు, అలాగని కాదు, ఇనిషియల్లీ వి వర్ ఫ్రెండ్స్. లేటర్ అన్ని మ్యాచ్ అవ్వి ఒక చదువుకుంటాము కానీ ప్రొఫెషనల్ గా బ్రాంచెస్ చూస్ చేసుకోవడం, తను గైనిక్ అనుకోవడం, నేను సర్జరీ అనుకోవడం, ఇవన్నీ చూసి అట్లా క్లోజ్ అయ్యాం. సో ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? ఆబ్వియస్లీ బ్రదర్, ఉమెన్ ఎప్పుడు అబ్బాయి పరువు తీయమాగండి అందరూ ప్లీజ్. ఆ అమ్మాయి చేసిందని చెప్పే ఎవరన్నా కనిపిస్తారని చూస్తుంటే 90% వీళ్ళే కనిపిస్తున్నారు మాకు. దే వుడ్ మేక్ us propose. అంతేనా? ఓకే మేడం, దేంతో ప్రపోజ్ చేశారు ఆయన ఫస్ట్? ఏం లేదు అప్పటికి we have phones. Okay. మీరు ఎగ్జాక్ట్లీ నిన్న వ్యాలంటైన్స్ డే 2005 వ్యాలంటైన్స్ డే ఫోన్ లో మాట్లాడి, నాకేమో ఫాదర్ అంటే చాలా భయం. అట్లా ఒక డిస్కషన్ వెళ్తూ ఒక పాయింట్ 2006 లోనా? 2005 2005లో 20 years. February 14. సో నిన్న February 14, 2025. వ్యాలంటైన్స్ డే లంచ్ కి వెళ్ళాం. ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 20 years. 20 years. 20 years. వావ్. సో మా ఏజ్ 37, 38. 20 years నుంచి కలిసే ఉన్నాం, కలిసే పెరుగుతున్నాం. వీఆర్ గ్రోయింగ్ అప్ టుగెదర్. సో తనలో మీకు నచ్చిన మంచి క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు సాగర్ గారిలో? ఓకే మన ఫ్యామిలీకి సెట్ అవుతారులే అంటే, ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీ, గుట్టిపాటి రవి గారు ఉన్నారు, మళ్ళీ చాలా ఉంటాయి మైండ్ లో మనకి అనుకుంటాం కానీ. I saw him as very honest person. ఓకే నేను ఎంతమంది అడిగినా మా ఇంట్లో వాళ్ళని ఇదే చెప్పాను. వెరీ హానెస్ట్. ఐ లైక్ హిస్ నేచర్. ఓకే మేము ఫ్రెండ్స్ గా ఉంటూ ఒకరితో ఒకరు అన్ని మాట్లాడుకుంటూ తెలుసుకుంటూ ఫ్యామిలీస్ అన్ని మాట్లాడుకుంటూ సడన్లీ డిసైడెడ్ ఓకే పెళ్లి చేసేసుకుందాం ఇద్దరి ఇంట్లో చెప్పేసేసారు. లేటర్ ఫైనల్ ఇయర్ లో ఇంట్లో మాట్లాడితే తర్వాత హౌస్ సర్జన్ తర్వాత మ్యారేజ్ అయింది. వాళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్యామిలీ, మీరు కంప్లీట్ డిఫరెంట్ ఫ్యామిలీ. యాక్సెప్ట్ చేశారా? తొందరగా పొలిటికల్ ఫ్యామిలీస్ ని యాక్సెప్ట్ చెయ్యరు. అంటే ఇనిషియల్ గా లేదు, అంటే అప్పుడే కాదు కదా, టైం ఉంది కదా అని చెప్పి. బట్ వి స్ట్రాంగ్లీ స్టూడ్ టుగెదర్ ఇచ్చి ఇంట్లో ఓకే చేసుకో. బట్ సాగర్ గారు ఒకటైతే చెప్పండి, చాలా యంగ్ ఇద్దరు, ఇంకా ఎంజాయ్ చేసే వయసు చాలా ఉంది, తిరగాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లగాడు మీరు ఎలక్షన్స్ క్యాంపెయిన్ కి వచ్చినప్పుడు చెప్పాలంటే, అంతే కదా, 1 year. ఇవన్నీ లైఫ్ లో ఇంకొండో, ప్రజల మధ్య ఉండాలి, తిట్టించుకోవాలి, తిట్టాలి, ఏదైనా మన మీద జరగవచ్చు అటాక్స్. లైక్ మేడం చెప్పినట్లు కత్తితో దాడి చేయడానికి వచ్చారు నా మీద అని చెప్పారు. ఈ లైఫ్ అసలు ఇంకా పూల పాన్పు అని చెప్పుకోండి. ఈ లైఫ్ కంప్లీట్ గా ముళ్ళబాటలో నడవాలి. మీరు అసలు ఎక్కడన్నా ఎవరన్నా పూలు వేసినా కానీ దాని మీద రాళ్ళు వేసి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ ఈ పొలిటికల్ లైఫ్ లో ఎస్పెషల్లీ. అంటే హేమీలు, దిగ్గజాలు, 25 సంవత్సరాల పొలిటికల్ కెరీర్ ఉన్న ఫ్యామిలీ. ఏమనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత? వాస్తవంగా చెప్పండి, మీకే తెలియాలి ఇవన్నీ. అంటే దానికి నారా లోకేష్ గారే ఇన్స్పిరేషన్ అండి. ఇనిషియల్ గా మా ఫాదర్ నసరావుపేటలో
పాలిటిక్స్ లోకి వెళ్దాం అంటే ఎప్పటి నుంచో కోడెల సుప్రసాద్ గారు సపోర్ట్ ఉండేవాళ్ళు, ఆయన సీట్ అడుగున్నారు. కానీ లాస్ట్ 5 ఏళ్ళలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి లోకేష్ అన్న ఎప్పుడైతే పాదయాత్ర మొదలు పెట్టారో, నేను పాదయాత్రకి వెళ్ళి దాదాపు ఐ స్పెంట్ 100 days విత్ హిమ్, 80 to 100 days విత్ హిమ్. నేను ఆల్మోస్ట్ 3 districts కంటిన్యూస్ గా ఎవ్రీ డే ఉన్నాను. ఆయనతోనే ఉండి ఆయన ప్రజలతో మమేకమయ్యేది, ప్రజల కష్టాలు తెలుసుకునేది చూసి ఇన్స్పైర్ అయ్యి పాలిటిక్స్ లోకి రావాలి అనుకొని లోకేష్ అన్న అడిగినప్పుడు, నసరాబాద్లో ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఉండి అక్కడ క్యాండిడేట్ ఉండటం వలన దర్శిలో తెలుగుదేశం పార్టీకి ఒక నాయకత్వం కావాలి అని అనుకున్నప్పుడు తనతో మాట్లాడి తనతో డిస్కస్ చేసినప్పుడు ప్రకాశం జిల్లా అమ్మాయిగా తనకి అవకాశం ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ, గొట్టిపాటి ఫ్యామిలీ పేరు పరంగా కానీ అంతకుముందు బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బాబాయ్ ఇప్పుడు మన పార్టీలోనే ఉండి ఆయన పనిచేయడం, ఇవన్నీ చూసి అంతకుముందు వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యేగా తెలుగుదేశంలోనే ఉంటాయి. ఇవన్నీ వీటి అన్నిటి మీద ఇక్కడ దర్శిలో తెలుగుదేశం పార్టీకి కూడా ఒక నాయకత్వం బాధ్యతలు అప్పగించాలి అని లోకేష్ అన్న డిసైడ్ అయ్యి మాకు దర్శికి వెళ్ళమని చెప్పారు. ఆ రోజు మళ్ళీ మేము మాట్లాడుకున్నాం, పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు, ఇట్లా మనం వెళ్ళిన తర్వాత గెలవచ్చు ఓడిపోవచ్చు రాజకీయంలో అని అనుకున్నా కూడా గెలుపోవటం తర్వాత ముందు ప్రజాసేవలోకి వెళ్దాము అని డిసైడ్ అయ్యి నారా లోకేష్ అన్ననే ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేమిద్దరం మాట్లాడుకొని గెలిపోవటం తర్వాత మనకి 120, 130, 150 సీట్స్ అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే సీట్ ఇది, లేదా టఫ్ సీట్, వన్ ఆఫ్ ద టఫెస్ట్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనుకోని అయినా కూడా కాస్ట్లీ సీటు, టఫెస్ట్ సీటు అయినా కూడా లేదు ప్రజాసేవలో ఉందామని డిసైడ్ అయ్యి వచ్చాం. ఓకే, అంటే ఇంకొకటి అప్పటి వరకు అంటే ఇది అసలు జనసేనకి కేటాయించిన సీటు దర్శి. క్యాండిడేట్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని, కొంత కార్యకర్తలను కానీ ప్రజల్ని కానీ ఏ విధంగా అంటే వాళ్ళు ఆలోచించుకునే విధంగా చేసేసారు అనమాట. ఈ సీట్ కన్ఫామ్ గా ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియదు అసలుకి. లాస్ట్ మినిట్ లో సీట్ కేటాయించడం ఒకటి, లోకల్ నాయకులు కొంతమంది అంటే బిఫోర్ ఓడిపోయిన వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చినా కానీ సపోర్ట్ చేయలేదని ఇంకొక మాట. అండ్ గరికపాటి వెంకట్ అతనైతే నాకే ఫిక్స్ అయిపోయిందని ఇక్కడ కొన్ని వర్క్స్ కూడా చేసుకున్నాడు. వీళ్ళందరూ కావాలని లక్ష్మి గారిని ఓడగొట్టారు. అంటే జనసేన క్యాడర్ కలిసి రాలేదు. మేబీ పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వచ్చుంటే, జనసేన క్యాడర్ మన వైపు వచ్చుంటే మీరు అన్నట్లుగా 50,000 మెజార్టీతో గెలిసే వాళ్ళేమో అనే మాట మీరు ఏకీభవిస్తారు? ఇప్పటికి కూడా ఏకీభవించరా? 50,000 అనేది ఇక్కడ దర్శిలో నాట్ పాసిబుల్ అండి. లాస్ట్ 25 years లో ఒక్కసారి టీడీపీ గెలిచింది, రాఘవరావు గారు. ఆయన గెలిచింది కూడా 1400, 1300 మినిస్టర్ అయ్యారు అప్పుడు. ఇది టఫ్ కాన్స్టిట్యుయెన్సీ. నాకు క్యాడర్ సపోర్ట్ చేశారు బాగా, జనసేన కూడా కొంతవరకు సపోర్ట్ చేశారు. కొంత సీట్ డిలే అవటం వల్ల కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఎస్, ఈ కాన్స్టిట్యుయెన్సీకి, నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉంటే మాత్రం తప్పకుండా గెలిచేదాన్ని. 50,000 ఇవాళ ఏముందండి? అసలు ఆంధ్రాలో మొన్న అసలు ఫిగర్స్ చూసి కళ్ళు బయర్లుగా ఉన్నాయి ఒక్కొక్కరికి. 70,000, 60,000, 40,000. ఇప్పుడు నేను నా సీట్ అనౌన్స్ అయిన వెంటనే ముచ్చేపల్లి గారు కూడా అదే అన్నారని నాకు పీపుల్ అందరు చెప్పారు. ఏముంది లేడీ, నేను 50,000 తో గెలుస్తాను. బట్ మొన్న చూస్తే ఆయన ఎంతతో బయటపడ్డారు. మీరు బయట చెప్తున్నారంట 50,000తో గెలుస్తా అన్న వ్యక్తిని 2,000కి దించానని చెప్పుకుంటున్నారంట. అన్నదానికి నేను సమాధానం చెప్తాను. నేను ఎప్పుడు కూడా విమర్శించలేదు, అనలేదు. వాళ్ళ అన్న వాటికి నేను రెస్పాండ్ అవ్వాలి, అట్లీస్ట్ దానికి ఆన్సర్ ఉండాలి. ఎందుకంటే నన్ను అంటున్నప్పుడు నేను ఎప్పుడు కూడా విమర్శలకు వెళ్ళలేదు, వెళ్ళను కూడా. నేను వచ్చింది ప్రజాసేవ చేయడానికి. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ ని ప్రజల్లోకి తీసుకెళ్తూ అన్ని సంక్షేమ అభివృద్ధి పీపుల్ కి అందేలాగా చూడటానికి కష్టపడుతున్నాను. ప్రతిసారి విమర్శిస్తున్నప్పుడు ఒకసారి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంటే ఎందుకని, అంటే ఆయన అంటే భయమా, లేకపోతే మీరు మనకెందుకులే కాంట్రవర్సీ అని లైట్ తీసుకుంటారా ఏంటి? అసలు ఈ స్వభావం ఏంటి అసలు? ఆయన అంటే నాకెందుకు భయం? ఎవరైనా భయం అట్లా లేదు. మా మైండ్, మా మెంటాలిటీ ఏంటంటే
ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి మీద డిస్కస్ చేసుకొని అవి చేసుకోవడానికే టైం సరిపోవట్లేదు. ఈ కౌంటర్లు మళ్ళీ తిప్పి కౌంటర్లు, వాటికి ఎందుకు అనవసరమైన టైం వేస్ట్. అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా అంతా ఒకవైపు, కానీ దర్శన్ మటుకు ఒకవైపు చూసారండి. గొట్టిపాటి లక్ష్మి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో క్యాండిడేట్ ఇక్కడ, నాకు తెలియదు తెలంగాణలో కూడా ఒక చర్చ జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. ఇది ఎంత పెద్ద చర్చ అంటే అది మేబీ ఫేస్ వాల్యూ అర్థం కాలేదు మాకు, లేకపోతే కడియాల ఫ్యామిలీ అంటే అది మళ్ళీ గుట్టిపాటు అన్ని కలిసి వచ్చాయో ఏంటో మరి మీకు నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్కళ్ళు దర్శి ఎవరు గెలుస్తారనే దాని మీద బెట్టింగ్లు కూడా ఎక్కువ చేశారు. నేను పాలిటిక్స్ లో వచ్చింది గొట్టిపాటి లక్ష్మి కడియాల గాని, విత్ సపోర్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. మై హస్బెండ్ ఈస్ మై బ్యాక్ బోన్. యాక్చువల్ గా మంచి గైడెన్స్ ఇస్తారు పీపుల్ కి, మనం ఏం చేయాలి, ఎట్లా ఉండాలి అని. ఎప్పటికప్పుడు అవేర్నెస్ అబౌట్ ఇట్లా ఉంది, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది పీపుల్. అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ దర్శి ప్రజలు నాకు నామే చూపించిన ఆదరణ ఎట్లుందంటే, wherever I go అండి, they recognize me as దర్శి లక్ష్మి. ఎక్కడికి వెళ్తున్నా, ఈవెన్ రీసెంట్ గా నేను హైదరాబాద్ ఎన్నిసార్లు వెళ్ళినా బయటకి వెళ్ళిన దర్శి లక్ష్మి అని గుర్తుపడుతున్నారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫేస్ వాల్యూ. అది దర్శి ప్రజల వల్ల. దట్ ఆ నేమ్ నాకు వచ్చింది మాత్రం వాళ్ళ వల్ల. ఓకే, ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కదా. సాగర్ గారు వీరాభిమానం విన్నాను నేను. ఏ సినిమా మూవీ 21 times చూసారు. 21 times? అది నా 10th క్లాస్ లో అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ ఈవినింగ్ వెళ్ళిపోయేవాడు. ఎవ్రీ ఈవినింగ్ ఆ 1 month ఎవ్రీ ఈవినింగ్ మూవీ కంపల్సరీ వెళ్ళిపోయాడు. ఖుషి ఇంట్లో తిడతా ఉండేవాళ్ళు. అయినా సరే పరిచయం ఫస్ట్ రోజుల్లో చెప్పింది ఫ్యాన్. ఖుషి మూవీ 21 times చూసాను. ఒక మూవీకి ఏదో రిపీటెడ్ గా తీసుకెళ్తున్నారు, ఎన్నిసార్లు ఖుషి 21 times ఇది కూడా చూడాలి. బిగ్ ఫ్యాన్. మీరు ప్రపోజ్ చేసే ఫస్ట్ ఖుషికే తీసుకెళ్లారండి? లేదు లేదు, అప్పుడు లేదు. అప్పుడు 10th క్లాస్ లో. ఓకే, మూవీ మా 10th క్లాస్ లో వచ్చింది. ఓకే, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం? చిన్నప్పటి నుంచి అభిమానం ఆయన అంటే. చిన్నప్పటి నుంచి ఆయన నచ్చేవాళ్ళు, ఆయన స్టైల్, ఓకే, యాక్టింగ్ అంతా నచ్చి ఆయన అంటే అభిమానం. బహుశా రాజకీయాల్లోకి రావడానికి కూడా ఆయన ఇన్స్పిరేషన్ ఏంటి? వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. సో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ పవన్ మై ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు. కలిసారా? కలవాలి. నేను కలిసాను యువగలం ఎండింగ్ సభలో, అప్పుడు కలిసాను. నేను కలవాలి. సార్ వచ్చుంటే ఇక్కడ డెఫినెట్ గా గెలుచుండేవాళ్ళు. ఓకే, చిన్న నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చుంటే ఇంపాక్ట్ ఉండేది. బట్ చాలా చోట్ల మీరు ప్రస్తావించారంట, పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుండు. పీపుల్ కూడా అట్లా అడిగారు. ఏమని అడిగారు? అసలు మీరు యు వోంట్ బిలీవ్, నేను ఒక విలేజ్ వెళ్తుంటే మా దేవుడు ఎప్పుడు వస్తున్నాడు అని. ఎవరు అంటే పవన్ గారు. ఓకే ఓకే అంటే అంత ఆదరిస్తారు పీపుల్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తున్నారు, లోకేష్ గారు ఎప్పుడు వస్తున్నారు అని అడిగింది. అట్లా నేను ఇల్లు కూడా ఆ దేవుడు ఎప్పుడు వస్తున్నారు బయటికి వెళ్ళినప్పుడు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఇష్టం ఏర్పడింది, మీ వారు ఇష్టపడుతున్నారన్నా, లేకపోతే మీకు కూడా ఫస్ట్ నుంచి? లేదు, నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు కలిసి దర్శికి తీసుకురావాలి. బట్ ఇప్పటికి అదే డబుల్ అభిమానం పెరిగి ఉంటుంది మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే. స్టిల్ వెయిటింగ్. అంటే ఆయన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఇక్కడ చాలా వర్క్ ఉంది. దర్శి నియోజకవర్గంలో చేయాల్సిందంతా మొత్తం రూరల్ ప్లేస్. ఇది గ్రామీణాభివృద్ధి చాలా ఉంది రిక్వైర్మెంట్. ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై కానివ్వండి, ఇది కానివ్వండి, అంతా ఆయన సార్ కిందే ఉంది. ఆయన కలిసి ఒకసారి మేము విజిట్ చేయండి అని పర్సనల్ గా వచ్చి చూపించి ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని వీళ్ళకి గ్రాంట్స్ తీసుకొచ్చి డెవలప్ చేయాలనే ఆశతో ఉన్నాం. ఓకే, బట్ లక్ష్మి గారు ఇంత కష్టపడ్డారు కదా, అంటే లాస్ట్ మినిట్ లో సీట్ కేటాయించినప్పటికి కూడా రెయింబగుల నుండి కష్టపడ్డారు. ఈవెన్ నేను కూడా 2-3 times కాల్ చేసినప్పుడు కూడా నైట్ 10కి 11 కూడా తిరుగుతున్నానండి పల్లెటూర్లలో అని చెప్పేసి అన్నారు. ఇంత హిస్టారిక్ విన్లో నేను లేనే, అంటే గొట్టిపాటి లక్ష్మి అనే నేను
అసెంబ్లీలో అడుగు పెడతాను అనుకున్నా, చాలా కలలు కదా ఉంటారు కదా, ఏమనిపించింది అసలుకి ఇద్దరికి? నాకైతే అది ఒక బిగ్ షాక్. సిస్టంలో ఇంత మంచి టీంలో, ఇంత మంచి పరిపాలించే గవర్నమెంట్ టీంలో మేము లేము అని చాలా షాక్ లో ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా సార్ చాలా సార్లు అన్నారు, ఇప్పటికి కూడా వచ్చేస్తాం అనుకున్నాము అసెంబ్లీకి, ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు అసలు నీది ఎందుకు పోయింది అనేది. లోకేష్ అన్న అయితే వెరీ సపోర్టివ్, గుడ్ గైడెన్స్ ఇస్తారు, ఎలా చేసుకోవాలి కాన్స్టిట్యున్సీలో ఎట్లా. ఆయన అయితే వి మిస్డ్ యూ ఇన్ ద టీమ్ అన్నారు. మేబీ అయ్యుంటే మినిస్ట్రీ అయ్యే వాళ్ళేమో. అది లేదులేండి, ఇప్పుడు ఎంగు వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా టీడీపీ. కాదు, ఎమ్మెల్యేగా అయి ఫస్ట్ వచ్చిన హామీలన్నీ నెరవేర్చుకొని ప్రజల్లో ఉందామని చాలా ఆశలతో వచ్చాను. స్టిల్ నేను June 4th రిజల్ట్స్ 2 days షాక్ న్యూస్ నుండి తేరుకొని మళ్ళీ నేను 7th నుండి ప్రజలకి అందుబాటులోనే ఉన్నాను, ఇమీడియట్ గా అందుబాటులో ఉన్నాను. నా సైడ్ నుంచి నేను చేయాల్సింది నేను కష్టపడి చేస్తున్నాను. ఆ మంత్ ఎండ్ లోనే యాజ్ ఎ డాక్టర్ నాకు నా ప్రజల యొక్క హెల్త్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ నా ప్రోగ్రామ్ ఇక్కడ ఓడిపోయాక నేను స్టార్ట్ చేసింది ఒక మెగా మెడికల్ క్యాంప్ పెట్టాము కాన్స్టిట్యున్సీలో. 22 స్పెషాలిటీ డాక్టర్స్ టీంతో వచ్చాము. ఇప్పుడు దాకా వాళ్ళు కూడా డాక్టర్స్ అనే కదా కూచేపల్లి, ఇప్పుడు దాకా ఇలాంటి క్యాంప్ ఎవ్వరూ పెట్టలేదు అని ప్రజలు మాకు చెప్తూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పటికీ నేను ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్తుంటే మళ్ళీ ఎప్పుడు క్యాంప్ పెడతారు, మేము రెగ్యులర్గా క్యాంప్స్ పెడతాము. అండ్ దెన్ నెక్స్ట్ ఒక మెగా జాబ్ మేళా చేసాము. 1700 మంది యువత అందులో పార్టిసిపేట్ చేసి ఒక ఆన్ ద సేమ్ డే 500 మందికి ఆఫర్ లెటర్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు, ఏదైనా ఒక ఇండస్ట్రీలో కంపెనీలో లేక వలసలు వెళ్తున్నారు, వాళ్ళ కోసం అని ఒక జాబ్ మేళా. వైఫ్ గా పక్కన పెడితే ఒక ఆడబిడ్డ కష్టం చూసుంటారు మీరు దగ్గరుండి. అదేంటి, నేను చూసిన లక్ష్మి వేరు కదా, ఇక్కడ చూస్తున్న లక్ష్మి వేరు కదా, అంటే ఆ ఎండల్లో తిరగటం, అంటే ఇంటింటికి ప్రచారం చేయటం, ఇవన్నీ చూసి ఒక భర్తగా అంటే చాటి మగవాడిగా 2 విధాలుగా ఆలోచిస్తాం. మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, గొట్టిపాటి లక్ష్మి అసెంబ్లీలోకి అడుగు పెడుతుంది, డెఫినెట్ గా గొట్టిపాటి లక్ష్మి అని నేను అంటుంది, ప్రజలకు మంచి చేస్తుంది అని మీకైతే గట్టిగానే కొట్టుంటుంది. ఎందుకంటే వారు వన్ సైడ్ అవుతుంది డెఫినెట్ గా అనేది గట్టిగా వినపడుతుంది లాస్ట్ లోనే సంకేతం. మీరు ఎక్కువ ఫీల్ అయ్యారా, లేకపోతే లైట్ గా తీసేసుకుందాం ప్రాబ్లం ఏదైతే అదేంది, ఇన్ఛార్జ్ గా ఉన్నా పర్వాలేదు మనం మంచి చేయాలి అని ముందుకు వచ్చేసారు? లేదండి, ఇక్కడ ఇనీషియల్ గా నేను ఇందాక కూడా చెప్పాను, మేము ఫస్ట్ సీట్ అనౌన్స్ అయినప్పుడే దర్శి అనేది వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ టు విన్. ఒకవేళ మన కూటమి మోర్ దాన్ 150 అంత ముందు లాగా వేవ్ లో వచ్చేసి 150-160 సీట్స్ వస్తే మనం గెలుస్తాం, లేదా ఓడిపోవచ్చు. మనం గట్టిగా మన ప్రయత్నం మనం చేద్దాం అనుకోని ముందుగా వచ్చాం. సరే, వచ్చిన దగ్గర నుంచి చూస్తే April 4th వచ్చాం. April 4th దర్శి కాన్స్టిట్యున్సీలోకి అడుగుపెట్టాం సీట్ అనౌన్స్ అయిన తర్వాత. ఫస్ట్ డే ప్రోగ్రామ్ జరిగిన దానికే దర్శి దద్దరిల్లింది అని మీరు పేపర్ హెడ్డింగ్ లో చూసుకుంటారు. అవును, ఆ రోజు చూసినప్పుడు అసలు ఎవరు గొట్టిపాటి లక్ష్మి అని మొత్తం స్టేట్ మొత్తం దర్శి వైపు చూసింది. మాకు అలాగే మేము ప్రచారంలో ముందుకు పోతూ ఉన్నాం, ప్రచారం చేస్తూ ఉన్నాం. అట్ ఏ పాయింట్ వి బిలీవ్డ్ 100% వీఆర్ గోయింగ్ టు విన్. ఆ ప్రజలు ఆదరించే అభిమానాన్ని చూసి ఆ లేడీస్ అందరూ బయటకు వచ్చి తనని యాక్సెప్ట్ చేసి తనతో కలిసిపోయి మా లక్ష్మి అని చెప్పి వచ్చి పలకరించే విధానం కానీ అవన్నీ చూసి వి బిలీవ్ వీఆర్ గోయింగ్ టు విన్ అనేది మేము అనుకున్నాం. ఆ తర్వాత నేషనల్ లెవెల్లో కూడా తనకి ఐడెంటిటీ వచ్చింది. ఎట్లా ఒక పేషెంట్కి డెలివరీకి తన ప్రచారంలో ఉన్నప్పుడు ఇన్ ద మిడ్ ఆఫ్టర్నూన్ 12 o'clock ప్రచారంలో ఉన్నప్పుడు ఇట్లా అవసరం ఉంది, డాక్టర్ రిక్వైర్మెంట్ ఉండింది, పేషెంట్ డెలివరీకి వచ్చున్నారు, వి నీడ్ సమ్ హెల్ప్ అన్నప్పుడు
తను ప్రొఫెషన్ ఫస్ట్ అని చెప్పి ప్రచారం ఆపేసేసి వెళ్ళి డెలివరీ చేసింది. ఇన్ ద మిడ్ ఆఫ్ ద ఈ ప్రచారాన్ని ఆపేసేసి అది నేషన్ వైడ్ కూడా ఒక సెన్సేషన్ అయింది. ఎలా అంటే పొలిటికల్ లీడర్గా అంటే అది కెరీర్ని యాక్చువల్గా అది పనంగా పెట్టడమే. ఒకవేళ మనం 100% మేము పేషెంట్స్ని మంచి కోరే చేస్తాం, ట్రీట్మెంట్ అనేది 100% డాక్టర్స్ చేతుల్లో కూడా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా చిన్న మిస్హ్యాప్ జరిగినా తను ప్రొఫెషనల్గా కోల్పోవాల్సి వచ్చేది, రాజకీయంగా కూడా కోల్పోవాల్సి వచ్చేది. అవన్నీ కాదు, నాకు బేబీ అండ్ మదర్ ఇంపార్టెంట్ అని చెప్పి తను ముందుకెళ్ళి చేసింది కాబట్టి ఆ రోజు నేషనల్ వైడ్లో తనకి ఐడెంటిటీ వచ్చింది. అప్పుడు చాలామంది తర్వాత రాజకీయ నాయకులు కానివ్వండి, వేరే బిజినెస్ పీపుల్ కానివ్వండి, మేము గొడ్డిపాటి లక్ష్మి అని చెప్పగానే మాకు తెలుసు మీరు ఆ రోజు డెలివరీ చేశారు కదా అని చెప్పి అంత ఐడెంటిటీ తీసుకొచ్చింది పార్టీలో. హస్తవాసిన డాక్టర్ గా పేషెంట్ నాడి పట్టుకోగలిగాడు కానీ ఓటర్ నాడి పట్టుకోలేకపోయారు పాపం. ఇక్కడ ఇలా ఉంటుందా? ఓటర్ నాడి కూడా అంటే తను చాలా కష్టపడింది. మార్నింగ్ 7 o'clock నుండి ఆఫ్టర్నూన్ 1, 2, 3 వరకు కూడా ప్రచారం చేసి 1 hour బ్రేక్, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఆ విలేజ్ లో వాళ్ళ ఇంట్లోనే ఉండి ఒక 1/2 hour లంచ్ చేసి బ్రేక్ తీసుకొని మళ్ళీ 4 o'clock స్టార్ట్ టిల్ నైట్ 11 o'clock. బికాస్ మాకు ఉన్న టైం 1 month 35 days. దాంట్లో 100 పంచాయతీలు ఉన్నాయి, 155 విలేజెస్ ఉన్నాయి, హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఒక్కసారన్నా మేము ఆ విలేజ్లోకి వెళ్ళి ఓటు అడిగాను, లేకపోతే అసలు మా విలేజ్కే రాలేదు, నీకు ఓటు వేయగలం ఎలా అనేది కూడా రాకూడదని చెప్పి కష్టపడి అన్ని విలేజెస్ని కవర్ చేసుకుని తను చాలా కష్టపడి తిరిగింది. బట్ ఒకటైతే ఫైనల్ గా నేను చెప్దాం అనుకున్నానండి, గొట్టిపాటి లక్ష్మి గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటారని జనానికి తెలుసు. ఓకే, ఇంకొకటి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా కమిషన్లు బాగా తింటున్నారు, అన్ని చోట్ల నుంచి కమిషన్ లేనిదే పని ఇవ్వరు అనేది ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఎస్, జరగనియండి. అండ్ ఇప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను మీ గురించి. తన ప్రొఫెషన్లో ఉండుంటే మేబీ ఒక డాక్టర్గా, 2 డాక్టర్స్, కడియాల వెంకటేశ్వరరావు గారు అంటే నరసరావుపేట చుట్టుపక్కల తెలియని వాళ్ళే లేదు, అంత హస్తవాసిన డాక్టర్ ఆయన. వాళ్ళు పర్ డే హాస్పిటల్లో ఉంటేనే ఒక 5 నుంచి 6 లక్షలు సంపాదించుకోవచ్చు పర్ డే. అంటే నెలకి ఈజీగా ఒక 2 నుంచి 3 కోట్లు సంపాదించుకోవచ్చు కూర్చుంటే. మనకు ఇదంతా వద్దు, ఎందుకు ఈ లేనిపోయిన పెంట అసలుకి మనకు అవసరమా, హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేసుకుంటే నెలకి ఇంత సంపాదించుకోవచ్చు. ఒక సంవత్సరం వచ్చేలోపే వాళ్ళు ఈజీగా 50 నుంచి 60 కోట్లు సంపాదించుకునే అంత క్యాపబిలిటీ ఉన్న డాక్టర్స్. ఇంట్లో మొత్తం డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం 13 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు. ఇవాళ రేపు ఆ ప్రొఫెషన్ లో సంపాదించినంత డబ్బు దేంట్లో లేదు అంటుంటారు. సో అవన్నీ వదిలేసి ఓడిపోయినా కానీ ఈ నియోజకవర్గంలో ఈ డబ్బు కోసమే వీళ్ళు నిలబడ్డారు అనే మాట బయట వినిపిస్తుంది తెలుసా. అది నాకు కొంచెం పెయిన్ఫుల్ అనిపించి కూడా లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్దాం అనిపించింది నాకు. ఎందుకంటే రాజకీయాలలో ఎలా ఉంటుంది అంటే, ఉంటేనేమో పోతే సర్వం పోతుంది, వచ్చేది రాంది దేవుడు ఎరుగు. ఇంకా అవన్నీ చెప్పకపోతే అపోజిషన్ వాళ్ళకి మాట్లాడలేవు కదండి, అవన్నీ చెప్తానే ఉంటారు. మేము వి నో వాట్ వి ఆర్. పీపుల్ తెలుసు మేము ఎవరెవరికి ఏమేం పనులు ఇచ్చాము ఎలా అనేది పీపుల్ కి తెలుసు. రేపు వాళ్ళు కదా ఓటేసేది ఆర్ మమ్మల్ని నమ్మి ముందుకు నడిపించేది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడితే వాళ్ళు అదే మాట్లాడేది. ఆబ్వియస్ గా ఏం చేస్తారంటే అవినీతి ఆరోపణలు చేస్తారు, ఇంకేముంటుంది. అదే అసలు అవినీతి చేసుకోకుండా ఈజీగా వచ్చామని ప్రొఫెషన్ చాలా ఉంది, వచ్చి మేము ఇక్కడ కష్టపడతా ఉన్నాం. సో ఇది రాజకీయాలు చేయడానికి రాలా, అలాంటి రాజకీయాలు చేసిన ఫ్యామిలీ కూడా కాదు. ఓకే, సో దర్శిని వదిలేదు లేదు, గెలిచే వరకు తగ్గేదే లే. ఫైర్ అయితే వైల్డ్ ఫైర్ అంటారు, అంతేనా? సో నెక్స్ట్ కూడా దర్శిలోనే ఉంటారా? అంటే నెక్స్ట్ మేబీ ఎలక్షన్స్ కి మళ్ళీ కూడా దర్శిలోనే ఉంటారా? డెఫినెట్లీ అండి. అంత కష్టపడి తిరుగుతుంది దేనికోసం? ప్రజల్ని ఇంకొంచెం మోర్ నేను పీపుల్ కి వాళ్ళు నన్ను తెలుసుకోవాలి ఏంటి అని, నేను వాళ్ళకి అన్ని వాళ్ళ కష్టాలు ఇంకా తెలుసుకుని వాళ్ళు అన్ని చేసి పెడితే ఒక నమ్మకం వస్తుంది. ఇక్కడ మీకు ఇందాక ఒకటి చెప్పాను, ప్రతిసారి నాయకత్వం మారటం వల్ల ధైర్యంగా ఫైట్ చేసే వాళ్ళు కూడా కొంచెం వెనక్కి ఉన్నారు. ఎందుకంటే
వైసీపీ గెలిచి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పడి, అవే కాకుండా ఇక్కడ అసలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ల్యాండ్ గ్రాబింగ్, భూ కబ్జాలు, ఇన్ని చాలా ఇష్యూస్ తో పీపుల్, బట్ స్టిల్ క్యాడర్ వెరీ స్ట్రాంగ్ ఉన్నారు. పార్టీ కార్యకర్తలు చాలా స్ట్రాంగ్. సో మీరు క్యాడర్ నమ్ముకొని ఉన్నారు ఇక్కడ, అంతే కదా? సూపర్, ఇలానే ఉండాలండి. సో ఇదే ధైర్యంగా, సో మళ్ళీ ఎలక్షన్స్లో మీరు గట్టిగా నిలబడి ప్రజలు మీ పక్షాన ఉన్నానన్న ఒక ధైర్యంతో ఇక్కడ బతుకుతున్నారు. మీరు చెప్పాలంటే మీకు అండగా ఎవరు లేరు. సో నాకు నిజంగా మీ లైఫ్ స్టైల్ చూసి అనిపించింది, ఎందుకు ఇంత లావియస్ లైఫ్ వదులుకొని వీళ్ళిద్దరూ ఒక చిన్న ఇంటికి షిఫ్ట్ అయిపోయి నిత్యం ప్రజల్లో ఉంటూ, మీలాగా ఎవరు చేయరు వాస్తవంగా మాట్లాడుకుంటే. మీకు చెయ్యాలనిపించింది, ఆ తపన ఉంది. అంటే ఇప్పుడు డాక్టర్ అబద్ధం చెప్పడు, ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడేవాడు, దేవుడి తర్వాత దేవుడు అంటారు. సో మీ ఇద్దరు నిజంగా చెప్పాలంటే సాక్షాత్ దేవుళ్ళే అని చెప్పుకోవచ్చు. ఎంతో మంది ప్రాణాలు కాపాడారు, ఎంతో మంది ప్రాణాలను సైతం మీకోసం నిలబడ్డ వాళ్ళని మీరు కాపాడుకుంటూ వస్తూ ఈ నియోజకవర్గంలో ఏదో చేయాలన్న తపన మిమ్మల్ని నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. అలానే ముందుకు నడవాలని ఆ దేవుడు ఇంకా మీకు మంచి ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్ష్మి గారు అండ్ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్ గారు. థ్యాంక్ యూ. హ్యాపీగా ఇంటి మొత్తం తిరిగి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.